మనందరికి తెలిసిందే యూట్యూబ్ అనేది చాలా చౌకైన ఎంటర్టైన్మెంట్ విభాగం. అయితే దీని ద్వారా చాలామంది ఇప్పుడు సెలబ్రిటీ ఫేమస్ అవుతున్నారు, గుర్తింపు పొందుతున్నారు. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్గా యూట్యూబ్ వేదిక అయింది. మనందరికీ తెలిసిన విషయం. ఎంతోమంది వ్యక్తులు తమకున్న టాలెంట్ను యూట్యూబ్లో జనాలకు చూపించి వాళ్ళు ఫేమస్ అయ్యి దాని ద్వారా సంపాదన వస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే తక్కువ స్టేజ్లో వాళ్ళ వీడియోలు రూపొందించడం, మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఆయనలో రావడం మనందరికీ తెలిసిందే. అయితే యూట్యూబ్ ద్వారా ఎంత ప్లస్ పాయింట్ ఉందో అంత మైనస్ పాయింట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాన్ని ఏ విషయంలో అయినా మనం మంచి మార్గంలో వెళ్తే మనకు మంచిగా కనపడుతుంది. బట్ దాటి చెడు గురించి ఆలోచిస్తే మాత్రం మనకు యూట్యూబ్ అనేది మన నెగిటివిటీగా తయారవుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చాలా మంది చూస్తున్నాం, యూట్యూబ్లో సెలబ్రిటీ ఫేమస్ అయిన హోదా దొరికిన తర్వాత వాళ్ళు కొందరు వక్ర మార్గంలో వెళ్తున్నారు. కానీ అంటే అందరు కాదు, కొందరు మాత్రమే. వారు కొన్ని పేర్లు తీసుకుందాం అనుకుంటే హర్ష సాయి అనే పర్సన్ మనం తీసుకున్నాం. హర్ష సాయి యూట్యూబ్ ద్వారా దాదాపు 1 కోటి మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయనకు ఎంతోమంది పేరు సంపాదించుకున్నారు. బట్ ఆయన బెట్టింగ్ ప్రమోషన్లో ఆయన పేరు రావడం వల్ల ఆయన వ్యూస్ ఆల్మోస్ట్ తగ్గిపోయి చాలామంది మనకు తెలిసిన సినీ ఇండస్ట్రీలో అంటే చిన్న చిన్న ఆర్టిస్టులు చాలామంది బెట్టింగ్ వీడియోస్ ప్రమోషన్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం వాళ్ళు స్వతహాగా మేము బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉంటాం వారు చెప్పడం జరిగింది. ఇటీవల టిక్టాక్ ఫన్ బార్గో అనే పర్సన్ కూడా తన యూట్యూబ్ ద్వారా షార్ట్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. బట్ ఒక అమ్మాయి విషయంలో తన ఫోకస్ దాదాపు 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల మంగ్లీ అనే పర్సన్ ఆమె కూడా సినిమా రంగంలో పాటలు పాడుతూనే చేసినా కూడా కొన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. యూట్యూబ్ ద్వారా పరిచయం ఫేమస్ అవ్వడం వల్ల కూడా ఆమె ఈ కేసులో డైరెక్ట్ ఉన్న పోలీసులకు తెలిసాల్సిన విషయం. బట్ పేరుతోటి కొందరు వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకున్న ఆ విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో కొద్ది రోజులు పికిల్స్ వ్యాపారంలో ఉన్న సిస్టర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు కొద్దిగా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు పికిల్స్ వ్యాపారం చేసుకున్నారు, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. అంటే క్వాలిటీ ఉంది కానీ మేము ఈ రేటు కొని అమ్ముతున్నాం వారు చెప్పారు. బట్ నచ్చితే మనం కొనవచ్చు, కొనకపోవచ్చు, అది మన విషయం, మన స్వతహా విషయం. కాబట్టి ఎంతో ఫేమస్ వచ్చిన తర్వాత మన పేరు చాలా ఫేమస్ అయిన తర్వాత మన బ్రాండ్ వాల్యూ వాడుకొని మనం బిజినెస్ చేయాలని చాలామంది ఆశిస్తుంటారు. దాదాపు యూట్యూబర్లో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు దాదాపు వాళ్ళ సైడ్ ట్రాక్ ఏదో చిన్నపాటి బిజినెస్ ఉంటుంది. అలాగే ఈ రీసెంట్గా నందు సురల్ అనే వాళ్ళు కూడా యూట్యూబ్లో ఎంతో ఫేమస్ వాళ్ళ ఫ్యామిలీ. అయితే రీసెంట్గా వాళ్ళు వీసా దాంట్లో వాళ్ళు ఇరుక్కున్నారు. వీసా ఇప్పిస్తామని వర్కింగ్ వీసా ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మాకు వీసా ఇప్పిర్లని చాలామంది బాధితులు ఇటీవల కంప్లైంట్ ఇస్తున్నారు. బట్ ఏదేమైనా సరే మనం ఈ యూట్యూబ్లో వాళ్ళు ఈ స్టేజ్కి రావడం కారణం వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే ఈ స్టేజ్కి వస్తారు. బట్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మిస్యూజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే కొన్ని మనకు తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరిగిపోతాయి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మన ఫేమస్ కావడం, ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు రావడం. అయితే యూట్యూబ్ ఇన్కమ్ అనేది స్థిరమైన ఇన్కమ్, వ్యూవర్షిప్ని బట్టి ఇన్కమ్ వస్తుంటుంది. బట్ ఈ నెలలో ఈ ఇన్కమ్ ఎక్కువ రావచ్చు, 1 నెలలో ఇన్కమ్ తక్కువ రావచ్చు. బట్ లగ్జరీ లైఫ్కి అలవాటు తర్వాత మనం చేసే విషయము చేసే విషయం ఏంటి అనేది కూడా మనం సెలబ్రిటీస్ మనకేమి కాదు అనే విషయం కూడా కొన్ని వాళ్ళ మానసిక స్థితిని కూడా అవి దాటేస్తుంటాయి. అంటే ఇది మనం చేస్తున్న తప్పు, ఇల్లీగల్ వ్యవహారాలు కూడా వాళ్ళు ఆలోచిస్తారా అని మనకు తెలియదు. ఎందుకంటే మన యూట్యూబ్లో ఫేమస్ ఏం కాదు. మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ పెడుతున్నాం. బట్ మన వీడియోస్ పెద్ద రీచెస్ ఏం లేదు. నేనే పెట్టిన వీడియోస్ నేనే చూసుకుంటాను. బట్ ఒక 2-3 మా ఇంట్లో చూసుకుంటారు. బట్ అది వేరే విషయం. కాబట్టి యూట్యూబ్ ద్వారా మనం ఫేమస్ అయిన తర్వాత ఆ డబ్బుని, అంటే ఆ పేరుని, వచ్చిన డబ్బుని జాగ్రత్తగా బాగు చేసుకుంటేనే బాగుపడతాం. మనము సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఇండస్ట్రీలో గొప్ప వాళ్ళు ఉన్నారు. పాత తరం హీరోల్లో మనం కొన్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఫెయిల్యూర్ అంటే సినిమా పరంగా పాస్ అయ్యి వ్యక్తిగత లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా అనేది కూడా వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎందుకంటే ఎక్కువ డబ్బు వస్తుంది, ఆ డబ్బులు మన చుట్టూ ఎంతోమంది చేరుతారు, మనం పట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో విజ్ఞానంగా మనం ఆలోచించి ముందరికి వెళ్తే ఆ డబ్బుతో మనం జాగ్రత్తగా చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. బట్ దాన్ని జాగ్రత్త చేసుకుంటే ఇష్టానుసారము ఖర్చులు చేసి ఒక రకమైన వ్యసనాలకు బానిస అయిన తర్వాత మన జీవితం మన చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత మనం వాళ్ళ బ్రదర్ కానీ ఫీల్ అవుతాం, సిస్టర్ కానీ ఫీల్ అవుతాం, ఒక అన్నయ్యలాగా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళు చెప్పే నిజమని భావించిన మనం అందులో మంచి చెడు మనం గ్రహించి ముందరికి వెళ్తేనే ఎటువంటి మోసాలకు ఆస్కారం ఉండదు. కాబట్టి ఏ సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళు చెప్పేంతవరకే వినాలి. బట్ అందులో మంచి చెడు అనేది గ్రహించేది మాత్రం మన బాధ్యత. మోసానికి ఎవరు బాధితులు గారు.
ఎవరు బాధ్యత తీసుకోరు. ప్రభుత్వాలు కూడా ఏదో ఎంక్వైరీలు వేస్తుంటే చేస్తా అని చెప్తాను. బట్ కోల్పోయిన సమయం, కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే ప్రసక్తిలో వచ్చినా కూడా అందులో 10% అమౌంట్ వస్తే అది చాలా గొప్ప విషయం.